మరి కాసేపట్లో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఈ కార్యక్రమం కోసం వైసీపీ కార్పొరేటర్లు ఎస్వీయూ సెనెట్ హాల్కు చేరుకున్నారు. ప్రత్యేక బస్సులో 22 మంది కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎంపీ గురుమూర్తి హాల్కు వచ్చారు. మరి కాసేపట్లో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఈ కార్యక్రమం కోసం వైసీపీ కార్పొరేటర్లు ఎస్వీయూ సెనెట్ హాల్కు చేరుకున్నారు. ప్రత్యేక బస్సులో 22 మంది కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎంపీ గురుమూర్తి హాల్కు వచ్చారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, ఓవర్ టు యు. పూర్తి స్థాయిలో ఏదైతే ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ప్రక్రియ అయితే మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం కౌంటింగ్ హాల్లో కూడా దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా హాజరయ్యారు. మొత్తం నిన్న 22 మంది ఉంటే ఈ రోజు కూడా అదే స్థాయిలో 22 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా హాజరయ్యారు. వారిలో 21 మంది వైఎస్ఆర్ కార్పొరేటర్లు కాగా ఒకరు ఎక్స్ అఫీషియో మెంబర్గా ఎంపీ కూడా హాజరయ్యారు. దీంతో ఆ సంఖ్య 22కు చేరింది. అయితే కూటమికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు మాత్రం ఇంకా కూడా రానటువంటి పరిస్థితి ఉంది. దీంతో మొత్తం కౌంటింగ్ హాల్ లోపల బయట కూడా ప్రస్తుతం ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. భారీ భద్రత అనేది నిన్న జరిగినటువంటి ఘటన నేపథ్యంలో పూర్తి స్థాయిలో భద్రత అనేది కూడా పెంచడం కూడా జరిగింది. చాలా మంది కార్పొరేటర్లు అందరూ కూడా కొద్దిమంది బయట వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కూటమికి సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఇంకా రాలేదు. దాదాపు మరొక 40 నిమిషాలు మాత్రమే ఉంది. 40 నిమిషాలు కనుక రాలేదంటే మాత్రం నిన్నట్లాగే కోరం లేదనేటువంటి నేపథ్యంలో మరొకసారి కూడా ఎన్నికలను వాయిదా వేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో 40 నిమిషాల్లో ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. కూటమికి సంబంధించినటువంటి కార్పొరేటర్లందరూ కూడా తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు మాత్రం ప్రస్తుతం సెనెట్ హాల్లోకి హాజరయ్యారు. 21 మంది కార్పొరేటర్లతో పాటు ఎంపీ ఎక్స్ అఫీషియో మెంబర్గా కూడా హాజరైనటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి ఘటన నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలతో భారీ భద్రత మధ్య వారందరినీ కూడా ప్రత్యేకమైనటువంటి పోలీసు భద్రతతో కూడా కౌంటింగ్ కేంద్రం వద్ద వరకు కూడా పోలీసులు అయితే తీసుకురావడం కూడా జరిగింది. మరొక వైపు పోలీసులు కూడా ఇక్కడ భారీ భద్రత అనేది కూడా ఏ స్థాయిలో అనేది కూడా ఏర్పాటు చేశారనేది కూడా మనకు తెలుస్తుంది. అయితే నిన్న రకరకాల పరిస్థితులు జరిగాయి, పలువురి మీద దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో నిన్నటి కంటే కూడా ఈ రోజు 144 సెక్షన్ అనేది జిల్లా వ్యాప్తంగా కూడా విధించడం కూడా జరిగింది. మొత్తం ఏ ఒక్క వ్యక్తిని కూడా పూర్తి స్థాయిలో కౌంటింగ్ హాల్ లోపలికి రానియడానికి కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తూ ఉన్నారు. సో అంతటి స్థాయిలో కూడా భద్రత పరంగా కూడా కఠినమైనటువంటి చర్యలు అనేది కూడా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో తీసుకోవడం కూడా జరిగింది. అయితే నిన్న అందరికంటే ముందుగా వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మాత్రం లోపలికి వెళ్లలేదు. తమకు చెందినటువంటి 4 కార్పొరేటర్లను కూడా కిడ్నాప్ చేశారంటూ చెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళు లోపలికి రాలేదు. అయితే ఆ 4 కార్పొరేటర్లు కూడా మేము సేఫ్ గా ఉన్నామని కూడా చెప్పడంతో పాటు ఈ రోజు ఓటింగ్ కి పాల్గొంటామన్నారు. అయితే దాదాపు 11:20 కావస్తుంది. మరొక 40 నిమిషాలు మాత్రమే టైం ఉంది. ఆ 4 కూటమి కార్పొరేటర్లతో కూడా కలిసి వస్తారా రారా లేదంటే ఏంటి అనేది మాత్రం చాలా ఉత్కంఠగా మారింది. ప్రస్తుతానికి కోరంకు 25 సభ్యులు కావాల్సినటువంటి అవసరం ఉండగా ప్రస్తుతం 22 మంది సభ్యులు కూడా ప్రస్తుతం లోపల ఉన్నటువంటి పరిస్థితి. మిగిలిన వారందరూ కూడా కూటమి కార్పొరేటర్లందరూ కూడా ప్రస్తుతం ఏదైతే ప్రత్యేకమైనటువంటి కేంద్రం నుంచి కూడా రావాల్సినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరొక 40 నిమిషాల్లో ఏం జరుగుతుంది, కూటమి కార్పొరేటర్లు వస్తారా, కౌంటింగ్ ప్రారంభం అవుతుందా అవ్వదా అన్న సస్పెన్స్ అయితే ఇంకా ఏదైతే కౌంటింగ్ కేంద్రం వద్ద అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ కార్తీక్.
Gracias.